వాళ్ళు చెప్పురా. అవునా? ఎప్పుడు? నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను అమ్మని డబ్బులు పంపిస్తా. ఖర్చు గురించి ఆలోచించాలి. ఇప్పుడే డబ్బులు పంపిస్తాను చూడు. నిజం అబద్ధం తెలుసుకోకుండా వెంటనే డబ్బులు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? ఏంటో మళ్ళంటావు? ఎవరైనా అమ్మ విషయాలు అబద్ధాలు చెప్తాడా ఏంటి? ఎప్పుడు నా ఫ్రెండ్స్ మీద అనుమానాలు నీకు. అరే కాఫీ తాగెళ్ళరా? అంటే మీరేం పడుతుంది తర్వాత నేను కాఫీ ఇస్తాను. వాడు నా మాట ఏం లేదు, నీ మాట ఏంటారా? కొంచెం తప్పులు చేస్తాయా? నువ్వే తప్పని చేయలేదు బావా, మంచి పని చేసావు. ఇవన్నీ నన్ను అర్థం చేసుకున్నావు. మీ ఫ్రెండ్ వాళ్ళు అమ్మ బాగుండాలని చెప్పి డబ్బులు పంపించారు. అలాగే ఈ అమ్మ కూడా హ్యాపీగా ఉండాలంటే కాఫీ తాగలేవా బావా? ఇదే నిజంగా నా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. అంటే యాభై ఉంటాయి భోజనం చేద్దరు కదండి. వాడు వచ్చే వరకు ఉండి అన్నం వడ్డించాలి కదా, లేదంటే వాడు ఖాళీ కడుపుతూనే పడుకుంటాడు. అదే ఉండాలి సమస్య. ఇంటికి రాగానే అన్ని తీసుకొచ్చి పడుకోబెడతారు. మీరు ఇంట్లోకి తిని టాబ్లెట్ వేసుకుంటారు. మీరేం బాధపడుతుంది అత్తయ్య, మీ అబ్బాయి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి హాయిగా పడుతుంది. అన్నం లేదు నేను చెప్పా నిన్న రాత్రి ఎలా వచ్చావు గుర్తుందా? గుర్తుంది. బైక్ మీద వచ్చా. అది కాదు, ఫుల్గా తాగొచ్చి ఏం తినకుండా పడుతున్నావు. తాగొచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఏంటా నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి ఎదురు చూసి చూసి అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. నేను చిన్నపిల్లన్నా? పెట్టొక్కళ్ళు చెప్పే వాళ్ళే నాకు మంచి ఎప్పుడో చెప్తున్నారు. జీవితం ఏమైంది లక్ష్మి? వాడు అంత కోపం వెళ్ళిపోతున్నాడు. అయ్యో అదేంటి అత్తయ్య, మామూలుగానే వెళ్ళాడు. వాడి గురించి నాకు తెలియదా? ఏమైందో నిజం చెప్పు. అది బాగా తాగేసి వచ్చి ఏం తినకుండా అలానే పడుకున్నాడు. ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ డబ్బు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. నా కొడుకుని మంచి మార్గంలో పెట్టు దేవుడా. ఈ ప్రాబ్లం వెనకాల సొల్యూషన్ ఆలోచించాలి. హలో మావయ్య, నీకు అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి రావా? నువ్వు ముందు రా మావయ్య, తర్వాత చెప్తాను.
ఏంటర్ లక్ష్మి అర్జెంట్ గా ఉన్నావు? రావు పూర్తిగా చెడిపోయాడు మావయ్య. ఏం జరిగింది లక్ష్మి? రావు మందుకి బానిసయ్యాడు. అత్తయ్య మాట అసలు వినటం లేదు. ఆ బెంగతో అత్తయ్య ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. లక్ష్మి నువ్వేం కంగారు పడకు, శ్రీధర్ తో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ మావయ్య. అది సరే లక్ష్మి, ఇంతకీ నీ ప్రేమ విషయం బావతో చెప్పావా లేదా? లేదు మావయ్య. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ మావయ్య, అప్పుడు చెప్తాను. సరే ఓకే లక్ష్మి, నేను చూసుకుంటాను. శ్రీధర్ బాగున్నావా? నేను ఎలా ఉంటే మీకు ఎందుకు? ఏరా అది గురించి తెలుసుకున్నప్పుడు నాకు లేదా? నా మీద ఎవరికి ఏ హక్కు లేదు. నా గురించి ఎవరు పట్టించుకోవద్దు. మాట్లాడవు బావతో? వాడు ఎవడి మాట వినే రకం కాదు వాడు. లక్ష్మి నువ్వేం బాధపడకు, వాడు అలా అవ్వడానికి కారణపెట్టు నేను తెలుసుకుంటాను. నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా ఉంది. సరే మావయ్య. Deep in